అత్త మీద కోపం గిత్త మీద తీసినట్టు మా అన్నగాని కోపం ఆంధ్ర ప్రజలకు శాపమవుతున్నదని షర్మిలా మేడం అంటున్నది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా. అయితే కూటమి సర్కారు బడ్జెట్ మీద శాసనసభలకు సవాల్ చేసుడు పోయి సాటుకురారా పోటు పొడుస్తానటట్టున్నది మా అన్న తీరని కాంగ్రెస్ లీడరు షర్మిల సెగలు గక్కింది. ప్రతిపక్షం హోదా అనేది ప్రజలిస్తే వచ్చేది, గంతేగాని అలుగుతనో గులుగుతనో వచ్చేది కాదు అని జగన్ అన్న చెల్లు మనిపించే నిజాలు చెప్పుకొచ్చింది. మొన్నటి ఎన్నికలల్లా జనాలు నీకు ఎంత ముఖం సాటిర్రో చూసినాక కూడా నువ్వు ఇంకా ఇట్లనే పంట అనుడు ఎంతవరకు కరెక్టో నీకు అక్క పనులు పటపటా కొరికింది. అసలు నీకు ఎమ్మెల్యే అంటే అర్థం తెలుసా అన్నా అని షర్మిలమ్మ జగన్ అన్నను మీడియా ముఖంగా నిలదీసింది. ప్రజల తరపున మంచి చెడ్డలు మాట్లాడతావని గెలిపిస్తే అసెంబ్లీకి పోకుండా ప్రైవేట్గా ప్రెస్ మీట్ పెట్టుడేంది అని ప్రశ్నల రాఖీలు కట్టింది. అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే మొత్తానికి రాజీనామా చేసి పడే కానీ గిట్ల నడిమిట్లా నసుగుడేందని అంటున్నది. మాయమాటలు చెప్పి 151 సీట్లు కట్టబెట్టిన జనాలకు కొనాకరకు 11 సీట్లు ఇచ్చి కూసబెట్టిర్రు అని యాది చేసింది. ఇంకేమన్నదో అక్క మాటలల్లనే ఇనుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకుని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఉంటారు అని గెలిపించారు.